పేరు గోపి, అనగలపాడు గ్రామం, పెనంచుల మండలం, ఎన్టీఆర్ డిస్టిక్ అండి. అది శ్రీ లక్ష్మీ తేజ నర్సరీ, శ్రీ లక్ష్మీ తిరుతమ నర్సరీస్ అండి. ఈరోజు తారీఖు 8/2/2026 పెనంచుల గ్రామంలో విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ ఫీల్డ్ ఉంటే యాజమాన్యం వారు, తర్వాత డీలరు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చిన్న మీటులు ఉందండి, రండి అంటే వచ్చాము. ఫస్ట్ టైం అండి ఇది. ఈ లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ సీడు. హరితాక్ కిషోర్ గారు అయితేనండి, వీరన్న గారు అయితేనే వీళ్ళందరూ చెప్పున్నారు. మేము ఈ వెరైటీ ఇచ్చున్నాం. ఇది దగ్గరగా చెట్టు 5 అడుగులు ఎత్తండి. నేను 5-10 వరకు ఉంటా. నాకు సుమారుగా 5 దాకా ఉంది. కింద నుంచి కాపు ఉందండి. సుమారుగా ఒక్కొక్క చెట్టుకి 400 నుంచి 500 కాయలు ఉంటాయో అనిపించే విధంగా ఉంది. ఈ రోజుల్లో కూడా ఇంకా పూత పిండి అవుతూనే ఉంది. మొత్తం పచ్చికాయ చాలా ఉందండి. ఇంకా ఎకరానికి 5 నుంచి 7-8 క్వింటాల వరకు పచ్చికాయ ఉంది. ఇదంతా కోసుకుంటే ఇది ఇప్పుడు సుమారుగా తక్కువగా 20 క్వింటాలు ఫస్ట్ క్రాపే తగ్గొచ్చండి. ఎక్కడ చూద్దామన్నా తాలుగాయ లేదు. ఈ వెరైటీ రైతులు వేసుకుంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ రేటు ప్రకారం చూసుకుంటే 18,000 అమ్ముతున్నాయండి కింట. ఈ రోజుకి ఇది కోసుకుంటే 20 క్వింటాలు వచ్చింది. ఖచ్చితంగా నాణ్యమైన దిగుబడి 20 క్వింటాలు వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చెట్టుకి 400 కాయలు దిగుతాయండి. ఇప్పుడు 20 క్వింటాలు అవుద్ది. ఈ రోజు లెక్క ప్రకారం చూసుకున్న 3,60,000 రైతుకి. ఖచ్చితంగా ఇటువంటి విత్తనాన్ని వేసుకొని రైతులు అభివృద్ధి వైపు వెళ్ళి నాణ్యమైన దిగుబడులు సంపాదించి ₹1 కుటుంబ ఖర్చులకే కావచ్చు, మనం ఆర్థికంగా ఎదగడానికైనా ఇటువంటి విత్తనాలు వేసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా ఈ వెరైటీని రైతులు వేసుకోండి. ఖచ్చితంగా మేము రికమెండ్ చేస్తాం. ఈ విత్తనం ద్వారా రైతులు ₹1 సంపాదించుకోగలుగుతారు. థ్యాంక్ యూ.